హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఆదరిస్తున్న మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే కేవలం మన ఛానల్ 10 రోజులు అవుతుంది పెట్టి. ఈ 10 రోజుల్లో 100 సబ్స్క్రైబర్లని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, నన్ను అడిగేటటువంటి క్వశ్చన్ కామెంట్స్ రూపంలో, ఏ టైంలో వీడియోస్ని అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి? ఇది తెలుసుకోవడానికి మనం యూట్యూబ్లోనే చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మన యొక్క ఛానల్కి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుంది తప్పనిసరి. మన సబ్స్క్రైబర్స్, మన యొక్క వ్యూవర్స్ అనే వాళ్ళు మన ఛానల్ని ఏ టైంలో చూడడానికి ఇష్టపడుతున్నారు అంటే, వాళ్ళు ఫ్రీగా ఉండే టైంలో వీడియోస్ అనేది యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ టైంలో మాత్రమే మన వీడియోస్ని చూస్తారు. అలాంటప్పుడు మీ యొక్క సబ్స్క్రైబర్స్, మీ యొక్క వ్యూవర్స్ ఏ టైంలో ఖాళీగా ఉన్నారు, ఏ టైంలో మీ యొక్క వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి చెక్ చేసుకొని మీరు అదే టైంలో గనక వీడియోస్ పోస్ట్ చేసినట్టయితే మీకు ఇంకా కొంచెం వ్యూస్ అనేది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. అయితే దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తూ. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి టాపిక్ కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరైతే ముందుగా మీ యొక్క వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే మీరు ఇందులోనే మీకు ఎక్కువ వ్యూస్ ఏ టైంలో వస్తున్నాయి అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మీరు వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేయండి. నేను ఇక్కడ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ కింద చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను, రౌండ్ మార్క్ చేసి ఉంది. ఈ సింబల్ పైన మీరు అనాలిటిక్స్ సింబల్ అంటారు దీనిపైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను మళ్ళీ మీకు బాక్స్ లో చూపిస్తున్నాను, రెడ్ కలర్ బాక్స్ లో ఆడియన్స్ అని చెప్పేసి ఉంది. ఈ ఆడియన్స్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి. ఎవరైతే మన వీడియోస్ ని చూస్తున్నారో వాళ్ళే మన ఆడియన్స్ కాబట్టి ఈ ఆడియన్స్ మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను సర్కిల్ వేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మీరు టచ్ చేయండి. ఈడ టచ్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా ఓపెన్ అయింది కదా. ఈ ఓపెన్ అయిన దగ్గర మీరు గమనించండి, ఫ్యూ వ్యూవర్స్ అని చెప్పేసి లైట్ కలర్ లో ఉంది, మెనీ వ్యూవర్స్ అని చెప్పేసి థిక్ కలర్ లో ఉంది. అక్కడ ఉన్నటువంటి కలర్ థిక్ గా ఎక్కడైతే ఉందో మీకు ఆ టైంలో వ్యూవర్స్ అనేది ఎక్కువగా వస్తుంది అని అర్థం. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఛానల్ మన ఫస్ట్ ఛానల్, మన సేవ తెలుగు ఛానల్ది. ఇక్కడ మీరు గమనించినట్టయితే 17:59 అంటే 5:59 సాయంత్రం. ఇది టైము 17:59 అంటే 5:59 నాకు వ్యూవర్స్ అనేది అక్కడ థిక్గా కనిపిస్తుంది, చూడండి కలర్ అనేది. సో ఆ టైంలో నాకు వ్యూవర్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా మనకు వైటీ స్టూడియో వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ ఛానల్ని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ టైంలో అయితే వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయో ఆ టైంని టార్గెట్ చేసి మీరు కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. సో ఇలా చేసినట్టయితే మీకు ఖచ్చితంగా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం 100% ఉంటుంది. దానితో పాటుగా మీ కంటెంట్ కూడా బాగుండాలి, అది మాత్రం మర్చిపోవద్దు. ఏది పడితే అది పెడతాము, మాకు వ్యూస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అంటే యూట్యూబ్లో అయ్యే పని కాదు. మీ కంటెంట్ నీట్, ఎక్స్ప్లెయిన్ అండ్ కంటెంట్ అనేది చాలా బాగుండాలి. అలా ఉన్నప్పుడు మీరు ఇలాంటి ట్రిక్స్ అన్ని ఫాలో అయినట్టయితేనే ఈ యూట్యూబ్లో సక్సెస్ అనేది మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.